అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫిబ్రవరి 3వ తారీఖు సోమవారం రోజు వసంత పంచమి పండగ అనేది వస్తుందండి. వసంత పంచమిని శ్రీ పంచమి, మదన పంచమి అని కూడా అంటారు. ఆ రోజు చాలా విశేషమైనటువంటి రోజు. మహాలక్ష్మి అమ్మవారిని, మహాసరస్వతిని, కాళీ అమ్మవారిని పూజ చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. ఆ రోజు ముఖ్యంగా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకోవాల్సిన వాళ్ళు అక్షరాభ్యాసం చేయించుకొని సరస్వతి పూజ చేపిస్తే పిల్లలతో విద్యలో బాగా రాణిస్తారు. ఆ రోజు ముఖ్యంగా శ్రీ దేవతామూర్తులకు పూజ చేసుకోండి. విశేషమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. పిల్లలను దేవాలయానికి తీసుకెళ్ళి పిల్లల చేత పూజ చేయించినట్లయితే, అమ్మవారికి అభిషేకం చేయించినట్లయితే కనుక చాలా మంచి జరుగుతుంది. ఒక 5 ముత్తైదువులకు ఇంటికి పిలిచి బొట్టు పెట్టి తాంబూలాన్ని వాయినంగా ఇవ్వండి. చాలా మంచి ఫలితం వస్తుంది. ఇంకా ఆ రోజు ముఖ్యమైన పనులు ఏంటంటే పిల్లల బుక్స్ అనేవి పూజలో పెట్టించి, ఆ పూజలో పెట్టిన బుక్స్ ఎక్కువగా ఉన్నట్లు అయితే లేని వారికి అంటే పేద పిల్లలకి పెన్నులు, బుక్కులు పంచి పెట్టండి. చాలా మంచి రోజు, మంచి ఫలితాలు అనేవి లభిస్తాయండి. పిల్లలకి అఖండ విద్య అనేది లభిస్తుంది. పిల్లల చేత పూజ చేయించండి. లక్ష్మీదేవి ఈ పటం ఉంటే లక్ష్మీదేవికి చేసుకోండి. మీ దగ్గర సరస్వతి పటం ఉంటే సరస్వతికి చేయించుకోండి. అమ్మవారికి ఆ రోజు ఇష్టమైన తెల్లని కలువ పువ్వులతో పూజ చేయండి. తెల్లని కలువ పువ్వులు లేవకపోతే ఏదైనా తెల్లని పుష్పాలతో పూజ చేసుకోండి. ఓం శ్రీ సరస్వతే నమః అని పిల్లలతో అనిపించండి. సంగీతము అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఆ రోజు ఏదైనా సంగీతానికి సంబంధించిన బుక్స్ ఉంటే కూడా పూజలో పెట్టి పూజ చేసుకోండి. 2025 మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి తిథి రోజున జరుపుకోవాలి. 2025 శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం పంచమి తిథి ప్రారంభం అవుతుంది. ఆ రోజు పిల్లల చేత మనము ఇంట్లో పూజ చేయించినట్లయితే కనుక వారికి విద్యాపరంగా అఖండమైన విద్య అనేది లభిస్తుంది. పిల్లలలో జ్ఞానం కానీ బుద్ధి కానీ సరిగా లేకపోతే, పెద్దల పరంగా సరైన గౌరవం అనేది లేకపోతే మాట్లాడే విధానంలో కానీ సరిగా మాట్లాడలేకపోతే కనుక ఈ వసంత పంచమి రోజు ప్రతి ఒక్క తల్లి కూడా పిల్లల చేత ఈ సరస్వతి పూజ అనేది చేయించండి. ఆ రోజు కుదిరితే పిల్లలను దేవాలయానికి తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర అర్చన కానీ అభిషేకం కానీ చేపించండి. పిల్లల చేత ఓం శ్రీ సరస్వతాయ నమః అని పిల్లల చేత అనిపించండి. ఈ మంత్రాన్ని పిల్లల చేత 3 సార్లు జపించండి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనము నైవేద్యంగా అరటిపండును తీసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాము. ఇంకా ఒక తమలపాకులో తేనెని కూడా సమర్పిస్తాము. ఆ పూజ అయిపోయిన తర్వాత ఆ తమలపాకులో సమర్పించినటువంటి తేనెని తమలపాకుతో పిల్లల చేత తినిపించినట్లయితే పిల్లలకి మంచి వాక్కు, మంచి చదువు, మంచి బుద్ధి, జ్ఞానం అనేది ప్రసాదింపబడుతుందండి. ఇంకా మన దగ్గర ఏదైనా చదువుకునే బుక్కులు కానీ మన లావాదేవీలకు సంబంధించిన ఏవైనా కానీ బుక్స్ ఉంటే కనుక అమ్మవారి పూజలో అనేవి పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల కూడా మనకి ఆ బుక్స్ పైన మనకు ఉండే జ్ఞానం అనేది ఎంతో పెరుగుతుందండి. సో ప్రతి ఈ తల్లి కూడా పిల్లలతో ఇలాంటి పూజ చేయించినట్లయితే కనుక చక్కటి ఫలితాలు అనేవి మీరు తర్వాత అనేది చూడవచ్చండి. మన అమ్మవారికి తెల్లని పుష్పాలంటే చాలా ఇష్టం కదండి. తెల్లని పుష్పాలు దొరకనప్పుడు మాత్రం మీరు ఆ పుష్పాల బదులులో ఇంకా వేరే తెల్లని పుష్పాలను కూడా సమర్పించుకోవచ్చండి. అమ్మవారికి ఏ రకంగా మనము పూజ చేసామనేది చూడదండి. అమ్మవారు భక్తి శ్రద్ధలతో మాత్రము పూజ అనేది చేస్తే అమ్మవారు చూస్తుందండి. మనం ఎంత ఆడంబరంగా పూజ చేసామనేది కాకుండా ఎంత భక్తితో చేసామనేదే కూడా ఈ అమ్మవారు అనేది చూస్తుందండి. మనకు వీలైతే కనుక లేని వారికి బుక్కులు కానీ, పెన్నులు కానీ, పలకలు కానీ మన దగ్గర ఎంత తోస్తే అంత వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించండి. అలా చేయడం వల్ల కూడా ఎంతో మనం వాళ్ళకి మంచి పని చేసిన వాళ్ళము అవుతామండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు
ఈ వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని కూడా ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోలు కావాలి అంటే కనుక మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఆ రోజు వీలైతే కనుక మీరు అమ్మవారికి అభిషేకము అంటే మీరు ఇంట్లోనే అభిషేకం చేసి ఆ అభిషేకం చేసిన ఆ పాలను కానీ ఆ అభిషేకం చేసిన జలాలను కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ చెట్ల మొదట్లో కానీ మీరు వేసేయండి. ఒకవేళ మీరు ఇంట్లో కుదరడం లేదు అనుకుంటే కనుక ఆ టెంపుల్కి వెళ్ళి మాత్రం మీరు అభిషేకం అనేది చేయించుకోవచ్చండి. సో పిల్లల చేత ఈ ఒక్క పని వసంత పంచమి రోజు చేపిస్తే మాత్రం మీరు చక్కటి ఫలితాలు అనేవి అయితే చూస్తారు. అంటే మీరు నెక్స్ట్ ఇయర్ వరకు మీ పిల్లలలో అయితే చాలా మార్పునైతే గమనిస్తారండి. సో మా పిల్లలు చదవటం లేదు, మా పిల్లలు మాట వినట్లేదు, మా పిల్లలు అసలు ఎక్కడికి వెళ్ళినా డిసిప్లిన్గా ఉండటం లేదు అని ప్రతి ఒక్క తల్లి అనేది బాధపడుతూ ఉంటారు కదండి. అలా బాధపడకుండా ఈ వీడియో మాత్రం చేసి చూడండి. థ్యాంక్ యూ.